శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి పక్కనున్న రామకృష్ణాపురం రెవెన్యూ పరిధి మెండు ఫారెస్ట్ లో పట్టణ ప్రజల ఆహ్లాదం కోసం కేంద్ర ప్రభుత్వం నగర వనం నిర్మిస్తోంది. నగర యోజనలో భాగంగా 2 కోట్ల వ్యయంతో అటవీ శాఖకు చెందిన 650 ఎకరాల భూముల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ నగర వనానికి శ్రీకారం చుట్టారు. అభయారణ్యాన్ని తలపించే మెండు ఫారెస్ట్ లో సుందరమైన కాటేజ్లు, రెస్టారెంట్, కార్యాలయం, ఫోటోగ్రఫీ సెంటర్, పగోడాలు, అంతర్గత రహదారులు, చెరువుల తవ్వకం, సోలార్ వ్యవస్థ, నర్సరీ, బెంచీలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పలాస రహదారి పక్కన విస్తారమైన ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ నగరవనానికి ఇప్పటికే ప్రభుత్వం 1.4 కోట్లు మంజూరు చేయగా వాటితో 25 అభివృద్ధి పనులు చేపట్టారు. మిగిలిన 60 లక్షలు మంజూరైన వెంటనే పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కళంలో అన్నది మన కళ్ళే అలా ధైర్యం రోడ్డు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాశీబుగ్గ. ఇప్పుడు మనకి పలాసకి 3 కిలోమీటర్ల దూరంలో ప్రతి మున్సిపాలిటీకి 3 కిలోమీటర్ల దూరంలో ఈ నగరవనం మనం ప్రపోజ్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వ పథకం. దీనికి ఏంటంటే నగరవన యోజన అనేసి నగరవన యోజన పథకం కింద మనం ఇక్కడ ఈ పలాసకి 3 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కన ఇది పెట్టడం జరిగింది. ఇది ఏంటంటే మనకి నగరవనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలుగజేయడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నగరము ప్లస్ వనం. నగరానికి దగ్గరగా ఒక నగరం లాంటి వాతావరణం కనిపిస్తుంది. ఫారెస్ట్ ఎలాగే ఉంది కాబట్టి ఇది నగరవనం కింద పెట్టడం జరిగింది. ఇందులో మనము వివిధ రకాలైన పనులు టేకప్ చేయడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు, చైన్ లింక్నెస్, పగోడాస్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, టికెట్ కౌంటర్, తర్వాత టాయిలెట్స్, సెక్యూరిటీ గ్రౌండ్, ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఇలాగా ఇదే రకం కనీసం ఒక 25 రకాల పనులు టేకప్ చేయడం జరిగింది. ఇది చూస్తే ఇప్పటికే మనకి నగరవనాన్ని ఎప్పుడు ఇది ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ఇది అనేసి పబ్లిక్ ఆసక్తి ఎదురు చూస్తుంటారు. ఇంకా పై అధికారులు సూచనల మేరకు ఇది అతి తొందరలోనే ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాం. కానీ ప్రజెంట్ అయితే దీని మీద స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ గైడ్లైన్స్ రాలేదు. వచ్చినామంటే ఇదైతే ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎలాగంటే కొన్ని రకాలైన జంతువులు, పాములు, తర్వాత ఆ డేర్స్, పీకాక్స్, తర్వాత అడవి పందులు, ఇలాంటి యానిమల్స్ మూమెంట్ ఉంది. ఇది చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఎప్పుడు అనేసి దీని గురించి ఆసక్తితో ఎదురు చూడటం కూడా జరుగుతుంది.